తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీనా తనకు సంబంధించిన అనేక విషయాల గురించి ప్రస్తావించారు. నాకు మా వారు విద్యాసాగర్కి మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా పుకార్లు పుట్టించారు. మా వాళ్ళు కాల్ చేసి మరీ ఆ విషయాన్ని గురించి అడిగారు. నిజానికి మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళమని చెప్పారు. విద్యాసాగర్కి లాంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరమైందని, అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. విదేశాలకి తీసుకొని వెళదామని కూడా అనుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళినా వెయిటింగ్ తప్పదన్నారు. ఇదిగో వచ్చేస్తుంది, అదిగో దొరికేస్తుందనే ఆశతోనే ఉన్నాం. ఈలోగా జరగరానిది జరిగిపోయింది. ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాను అని అన్నారు. విద్యాసాగర్ చనిపోయి కొన్ని నెలలు గడవగానే నేను రెండో పెళ్లి చేసుకోనున్నట్లుగా రాశారు. హీరో ధనుష్తో పెళ్లి అంటూ ప్రచారం చేశారు. ఒక రాజకీయ నాయకుడితో, సీనియర్ స్టార్తో, బిజినెస్ మ్యాన్తో, ఇలా ఎవరు పడితే వాళ్లతో నా పెళ్లి అన్నట్లుగా రాసేశారు. నిజమో కాదో తెలుసుకోకుండా ఇలా ప్రచారం చేయటం కరెక్ట్ కాదు. ఈ ప్రచారాల వలన నా ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మీనా.